తీ బాబు ఎత్తుకొచ్చిన బ్యాగ్ ఏడబెట్టినవో చిన్నగా తీయండి గౌరవనీయులైన దొంగగారు. అబ్బా మంచి తవులనే పెట్టినవు. ఇక నువ్వు జరుగు బ్యాగు జిప్పు తీసి చూస్తావు అన్ని ఉన్నాయా లేకుంటే ఏమైనా తీసి ఏరే కాడ దాచినావనే చెకింగ్ చేయాలి కదా. ఎర్ర కాగితం ఉన్నదంటే బంగారం సొమ్ములు భద్రంగానే ఉన్నాయన్నట్టు. చూడరు మేడం కరెక్ట్ ఉన్నాయా నగలు లేకుంటే నకిలీ చేయించి నామకే వాస్తానట్టు బ్యాగ్ లో పెట్టిండా. ఏవిడు మంచి దొంగే ఉన్నట్టున్నది ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. మరి పైసల సంగతి ఏంది? ఒకటి కాదు రెండు కాదు 5 లక్షల రూపాయలు కడక్ కడక్ కట్టాలు అన్ని ఉన్నాయో చూడరు పోలీసారు. ఉన్నాయి ఒక్క రూపాయి కూడా దీంట్లో నుంచి తీయలేదు. భలే దొంగవరా వారి నువ్వు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం అనే ఊర్లో పెళ్లి జరిగే కాడికి పోయిందట చిట్టిబాబు అనే ఈగరం తక్కువ దొంగోడు. రజని అనే ఓ అక్క బంగారం పైసలున్న బ్యాగును పట్టుకున్నది కనిపెట్టిందట. మరి ఎప్పుడు దాన్ని మాయం చేసిండో ఎట్లా చేసిండో తెలియదు అని గప్చుప్ కాకుండా గడ్డి వామలో పెట్టిందట ఈ బ్యాగును. పోలీసులు అన్ని తీర్లు ఎంక్వైరీ చేసి చిట్టిబాబు సిలిప్ పనులు చేసి గట్టిగానే సన్మానం చేసిరట. ఇక తర్వాత ఇంకేమున్నది పలానా కాడ బ్యాగు పెట్టినా అని పోలీసులను తీసుకొచ్చి బ్యాగుని ఇట్లా బయటికి తీసిండు. వారి చిట్టిబాబు బ్యాగు పెట్టినప్పుడు ఎవరు దాన్ని చూడలేదు కాబట్టి ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఏరే నీ తీరు దొంగ బుద్ధి ఉన్న చూస్తే ఆగం కథ అయ్యేది కదా. పోలీసులు నీకు సరిపోని సన్మానం చేస్తుండే కదా. ఆ గడ్డి వాము బోనాలు పశువులకు గడ్డేస్తానికి గడ్డి గుంస్తే బ్యాగ్ కనిపిస్తానో ఇంకెవరైనా చూస్తానో ఎంతో పరిశాన్ ఉండేది. అయినా పెళ్లి కోసం తెచ్చిన పైసలను 2 జీవితాలు నిలబెట్టే పైసలను ఎట్లా దొంగతనం చేయబుద్ది అయిందిరా చిట్టిబాబు. పోలీస్ సార్లు జర చిట్టిబాబు గట్టిగానే ట్రీట్మెంట్ ఇవ్వరు ఇంకోసారి సొంటి కథలు పడకుండా అని కోరుతున్నారట. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించవలసిన పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు.